హాయ్ ఫుడీస్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం నెత్తళ్ళు వంకాయ కూర ఎలా చేద్దామో చూద్దాం రండి. దానికి కావాల్సింది ఒక 100 గ్రాములు నెత్తళ్ళు, ఒక 4-5 పచ్చిమిర్చి, కొద్దిగా పుదీనా, ఒక 4 ఉల్లిపాయలు, 4 టమాటా, ఒక అరకిలో వంకాయ. ఈ వంకాయలు తీసుకొని ముక్కలు కోసుకున్నాం, దాన్ని పక్కన పెట్టేసా. ఇప్పుడు మనం ఉల్లిపాయలు తీసుకున్నాం కదా, దాన్ని మనం గ్రైండ్ చేసుకుందాం. కొంచెం కచ్చా పచ్చగా, మరీ మెత్తని పేస్ట్గా చేయకూడదు, కచ్చా పచ్చగా పేస్ట్ చేసుకొని ఇప్పుడు మనం స్టవ్లో కడాయి పెట్టిన తర్వాత ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేడయింది. ఇప్పుడు మనం ఉల్లిపాయ ముక్కలు పేస్ట్ చేసుకున్నాం కదా, కొంచెం గ్రైండ్ చేసుకున్నాం కదా, దాన్ని ఆయిల్లో వేసేసి అలా దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టుగా వేయించాలి. కొద్దిగా టైం తీసుకుంటుంది అది, మనం కొద్దిగా లేట్ అయినా సరే కానీ అలా లో ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అలాగా ఆయిల్లోనే ఉడకాలన్నమాట ఉల్లిపాయలు. ఇప్పుడు మనం టమాటా ముక్కలు కట్ చేసుకున్నాం కదా, అవి వేసేద్దాం. ఇప్పుడు అంటే మనకు ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా, దాంతో ఇప్పుడు టమాటా ముక్కలు వేసేసుకున్నాం. తర్వాత నేను కొద్దిగా పుదీనా తీసుకున్నా కదా, దాన్ని కూడా వేసేసుకున్నా. ఇది ఆప్షన్ మాత్రమే, పుదీనానే వేయాలని కాదు. మీకు నచ్చితే పుదీనా వేసుకోండి, లేదంటే కరివేపాకుతో సరిపెట్టేయండి. పుదీనా కొద్దిగా, కానీ పుదీనా మనకి ఒంటికి చాలా మంచిది, ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి నేను ఏ కర్రీస్కైనా కొద్దిగా పుదీనా యాడ్ చేస్తూ ఉంటాను. తర్వాత ఇప్పుడు మనకి టమాటా ముక్కలు మగ్గాలి, దానికి మనం 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాం. అలాగా టమాటా ముక్కలు మనం సాల్ట్ వేసుకున్న తర్వాత అలా ముక్కలేమో మగ్గుతాయి అన్నమాట త్వరగా. ఇప్పుడు మనకి దానికి కావాల్సింది ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. దాన్ని వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేటట్టుగా అలా వేయించాలన్నమాట ఆయిల్లో. తర్వాత మనము పచ్చిమిర్చి తీసుకున్నాం కదా, దాన్ని కూడా మనం ఇప్పుడు ఆనియన్స్ పేస్టు, టమాటా పేస్ట్ అంతా వేసి ఆయిల్లో అలాగా ఉడుకుతున్నాయి కదా, ఇప్పుడు దాంట్లో మనం ఆ పచ్చిమిర్చి వేసేసుకుందాం. తర్వాత 1 స్పూను గరం మసాలా, ఒక 1/2 స్పూను పసుపు వేసేసుకొని దాన్ని కూడా కొద్దిగా పచ్చివాసన పోయేటట్టుగా మనం వేయించుకోవాలి. తర్వాత మనం అలాగా లైట్గా అలాగా ఆయిల్ మనకి సపరేట్గా రావాలన్నమాట. ఇప్పుడు మనము ఆనియన్స్ పేస్టు, టమాటా ముక్కలు ఇవి ఎలా ఉడుకుతున్నాయి కదా, ఇప్పుడు మనకి దాంట్ నుండి ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇప్పుడు దానికి కావాల్సింది 1 స్పూను కారం, దాన్ని కూడా లైట్గా అలాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనము వంకాయ ముక్కలు కట్ చేసి ఉంచుకున్నాం కదా, దాన్ని కూడా దాంట్లో వేసేద్దాం. వేసేసి ఒకసారి బాగా మసాలా, వంకాయ ముక్కలు ఇవన్నీ వంకాయ ముక్కలకి పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలన్నమాట. కరెక్ట్గా మనకి ఆ వంకాయ ముక్కల్లో మసాలా అంతా పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మూత వేసేసి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మగ్గనిద్దాం ముక్కల్ని. అలాగా ఆయిల్లోనే మగ్గాలన్నమాట. మనకి దాంట్లో అలా మూత వేసిన తర్వాత పైన ఆవిరి వాటర్ వస్తుంది కదా, ఆవిరి వాటర్లోనే ఉడుకుతుంది. ఒకసారి ఆ మూత తీసి కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం నెత్తళ్ళు కడిగేసి ఉంచాం కదా, ఆ నెత్తళ్ళు కూడా దాంట్లో వేసేయాలి. నెత్తళ్ళు వేసుకున్న తర్వాత ఇప్పుడు వంకాయ ముక్కల్ని, నెత్తళ్ళని మళ్ళీ అలా కలుపుకోవాలి అన్నమాట. కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి ఉగ్గేద్దాం. ఒక 5 నిమిషాలు పోయిన తర్వాత మళ్ళీ ఒకసారి, అంటే అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు వంకాయ ముక్కలు మనకి మగ్గాయి. ఇప్పుడు దీనికి మనకి కూరకు కావాల్సిన వాటర్ వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేద్దాం. ఆ గ్రేవీ మొత్తం కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలన్నమాట. కలిపేసుకొని ఇప్పుడు మూత వేసి ఒక 5-10 నిమిషాలు
ఉడకనివ్వాలి. ఒక 5-10 నిమిషాలు ఉడికిన తర్వాత ఒకసారి మూత తీసి మళ్ళీ ఒకసారి చూద్దాం. అంతేనండి, వంకాయ ముక్కలు ఉడికాయి. వంకాయ నెత్తళ్ళు కూర రెడీ. మీరు కూడా ఒకసారి చేయండి. ట్రై చేసి ఎలాగొచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా తయారు చేస్తారు కూరలు. ఇది నా స్టైల్ అనమాట. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలాగొచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి. కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. నెత్తళ్ళు వంకాయ కూర అండి. ఒకసారి ట్రై చేయండి. అంతేనండి, వంకాయ నెత్తళ్ళు కూర రెడీ.